రెండోది ఏంటి? బూర ఊదిన తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే కుండను పగలగొట్టాలి. ఏంటి చెప్పండి? కుండలను పగలగొట్టాలి. కుండ అంటే పౌలపోస్తుడు చెప్పాడు, ఈ మట్టి ఘటములలో దేవుని మహదైశ్వర్యం కలదన్నాడు. ఇప్పుడు ఆ మట్టి కుండ ఏంటి? ఈ శరీరమే. బూరను ఊదిన నీవు ఈ శరీరమును, ఈ దేహమే, ఈ శరీరమే పౌలయ్య గారే చెప్పాడు, ఈ మట్టి ఘటములలో అంటాడు. ఇదేం ఘటం? మట్టి ఘటం. అంటే ఆ కుండ ఏంటి? నా శరీరమే అని చెప్పు. అనండి, నీ శరీరమే. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈ కుండను ఎలా? ఈ కుండను పగలగొడతామంటే అర్థమండి. ఈ కుండను పగలగొడతామంటే ఒక మనుషునిలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకటి బాహ్యంగా కనపడే వ్యక్తి, బాహ్య పురుషుడు. ఇది బాహ్య పురుషుడు అంటే ఏంటి? శరీరం. అంతరంగ పురుషుడు కూడా ఉన్నాడు. అంటే ఎవరు? ఆత్మ. అనండి. అంటే ఒకే వ్యక్తిలో బాహ్య పురుషుడు ఉన్నాడు, అది కుండ, ఈ దేహమే బాహ్య పురుషుడు. అంతరంగ పురుషుడు ఉన్నాడు, అంటే పరిశుద్ధ, తనలో ఆత్మ ఉంది. మరి ఇప్పుడు ప్రభు అంటాడు, ఈ కుండను అంటే అర్థం ఏంటి? ఈ బాహ్య పురుషుడు విరగగొట్టబడాలి. ఆమె నేను చెప్పండి. ఈ బాహ్య పురుషుడు, ఈ శరీరం విరగగొట్టబడాలి. ఎలా విరగగొట్టబడాలి? ఈ శరీరం నమ్ముకోవద్దు పిల్లలారా. ఇది ఏదో ఒక రోజున నిన్ను క్రీస్తు నుండి వేరు చేస్తుంది. ఈ శరీరమును నువ్వు పగలగొట్టాలి. అందుకే పౌలపోస్తుడు అంటాడు, బాహ్య పురుషుడు క్షీణించుచున్నను మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు అంటాడు. అంటే క్షీణించేదేమో బాహ్య పురుషుడు, బలపరచబడేదేమో అంతరంగ పురుషుడు. అంటే ఏంటి? ఆత్మ. బాహ్య పురుషుడు అంటే శరీరం. ఇప్పుడు ఈ బాహ్య పురుషుడనే ఈ శరీరాన్ని మనం పగలగొట్టాలి. ఎలా పగలగొట్టాలి? పౌలపోస్తుడు అంటాడు, శరీరమును దాని ఇచ్చలతో కూడిన స్వభావాన్ని నేను సిలువ వేశానంటాడు. ఆమెను చెప్పండి. శరీరమును దాని ఇచ్చలతో కూడిన స్వభావాన్ని నేను సిలువ వేశానంటాడు. బాప్తిస్మమును గురించి మాట్లాడుతుంటారు, నేను క్రీస్తుతో కూడా పాపము విషయమై చనిపోయాను అంటాడు. పాపము విషయమై నన్ను నేను మృతునిగా ఎంచుకున్నానంటాడు. అరే, మీరు అర్థం చేసుకోవాలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. సిలువ వేయబడినప్పుడు నా శరీరమును దాని ఇచ్చలతో కూడిన స్వభావాన్ని నేను సిలువ వేశానంటాడు. బాప్తిసం పొందినప్పుడు అంటాడు, నేను క్రీస్తుతో కూడా చనిపోయాను, పాపము విషయమై చనిపోయాను, సమాధి చేయబడ్డాను అంటాడు. మరలా నీళ్ళల్లోని బాప్తిసం పొంది తిరిగి లేస్తూ అంటాడు, నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నాను. ఇక జీవించేది నేను కాదు. ఆల్రెడీ నా శరీరమును దాని ఇచ్చలతో కూడిన స్వభావాన్ని సిలువ వేశా. పాపము చేయవలసి వస్తే నన్ను నేనే మృతునిగా ఎంచుకున్న సచ్చిన వానిగా. నేను చచ్చిపోయానుగా, పాపం ఎలా చేస్తాను? పాపము విషయమై నన్ను నేను మృతునిగా ఎంచుకున్నాను అంటాడు. కానీ నీతి విషయమై దేవుని కాడికి వచ్చేసరికి అంటాడు,
నేను మరణించి నా ప్రభువు లేచినట్టు నేను నీళ్ళల్లోండి తిరిగి లేచి పునరుద్ధాన అనుభవంలోని పాలుభాగస్తున్నాను. ఇప్పుడు జీవించువాడనిక నేను కాదు, నాలో క్రీస్తే. ఇక జీవించు కాలమంతా నా కొరకు కాదు, కానీ నన్ను ప్రేమించి నా కొరకు బలిగా అర్పణగా మారిన నా దేవుని కొరకు జీవిస్తా అన్నాడు. ఇప్పుడు టోటల్గా ఏమైంది? ఈ కుండ మాట్లాడరేంటండి, పగలగొట్టబడింది. ఎలా? శరీరమును దాని ఇచ్చలతో కూడిన స్వభావాన్ని సిలువేయబడింది. పాపం విషయం కాడికి వచ్చేసరికేమో నేను చచ్చిపోయాను, మరణించానని ఎంచుకుంటున్నారు. బ్రతికేటప్పటికి వచ్చేసరికేమో నేను దేవుని కొరకు బ్రతుకుతున్నా అన్నాడు. ఇక ఈ కుండ పగిలిపోయింది అంటే అర్థం ఏంటంటే బాహ్య పురుషుడు విరగొట్టబడ్డాడు, శరీరం విరగొట్టబడింది. అందుకే పౌలు అపొస్తలుడు అంటాడు, అనేకులకు బోధించి నేను ఎక్కడ తప్పిపోతానని చెప్పి దినదినమును నా శరీరమును ఉపవాసములతోనూ జాగారములతోనూ నా శరీరమును నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు. శరీరము నలగొట్టుకుంటున్నాను అన్నాడు. ఎలా నలగొట్టుకున్నా పౌలయ్య? ఉపవాసములతోనూ జాగారం. ఎందుకు ఉపవాసాలు చేస్తున్నావు? ఎక్కడైనా తప్పిపోతానేమో, క్రీస్తు వలన కలుగు జీవము నుండి వేరైపోతానేమో, శాపగ్రస్తున్నైపోతానేమని నా శరీరమును నేను నలగొట్టుకుంటున్నాను. నా శరీరము నేను నలగొట్టుకుంటున్నాను. ఉపవాసాలతో జాగారాలు నరకొట్టుకుంటున్నా. నా శరీరమును దాని ఇచ్చలను సిలువ వేశాను. నా శరీరము మరణించింది, సమాధి చేయబడింది. ఇక పాపం చేయాల్సి వస్తే నేను లేను అంటాడు. అంటే టోటల్గా ఈ కుండ ఏమైంది చెప్పండి? మరి నేను అడుగుతున్నా, ఈ అనుభవం నీకుందా? క్రైస్తవుడు అని పేరు పెట్టుకుంటే సరిపోయిందా? కుండ పగలపోతే జై జీవితం నీకు లేదు కదా. యేసయ్య ఒక ఇంటి దగ్గర, సీమోన్ ఇంటి దగ్గర భోజనం చేస్తున్నప్పుడు ఆ ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది. ఎలా నిండిందండి? ఒక అత్తరు బుడ్డి అక్కడ పగలగొట్టబడింది. అత్తరు బుడ్డి పగిలింది, ఇల్లు అత్తరు వాసనతో. అత్తరాయి ఆ బుడ్డిలో ఉన్నంతసేపు వాసన లేదు. బుడ్డిని పగలగొట్టింది, ఏం వాసన వచ్చింది? అత్తరు వాసనతో నిండిపోయింది. ఎప్పుడైతే నీవు ఒక ఆత్మీయునిగా, నువ్వు ఒక రక్షింపబడిన వానిగా, ఒక నూతన పరచబడిన వ్యక్తిగా నీ శరీరమును ఉపవాసాలతో జాగారాలతో నీవు నలగగొట్టుకుంటావో, నీ శరీరమును దాని ఇచ్చలను దాని కోరికలను సిలువ వేస్తావో, పాపము చేయవలసి వచ్చేసరికి నేను బ్రతికిలేను, ఐ యామ్ డెత్, నేను చనిపోయిన వాడిని కదా, నేను ఎలా పాపం చేస్తానని అనుకుంటావో, అప్పుడు ఈ కుండ పగలగొట్టబడినట్లు.